యాదవ్ మద్దతు కోసం వచ్చారు కళాకారులు. నవీన్ యాదవ్ అన్న గారు అన్నారు ప్రజానాయకుడు, ప్రజల నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుడు, ప్రజానాయకుడు. కాబట్టి మా కళాకారుల మద్దతు, ప్రజా కళాకారుల మద్దతు, ప్రజా పరిపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన అందిస్తుంది కాబట్టి, ఒక సోనియమ్మ రాజ్యాన్ని తీసుకొస్తుంది కాబట్టి, ఒక ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తుంది కాబట్టి మేము ప్రజా కళాకారులుగా మేము నిరుద్యోగ కళాకారులుగా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మేము ఇక్కడ ప్రచారం చేయాలని మేము స్వచ్ఛందంగా రావడం జరిగింది. మేము ఎటువంటి డబ్బులు ఆశించకుండా నవీన్ యాదవ్ అన్న గెలుపులో మేము సైతం మేము భాగం కావాలనే కుంఠత దీక్షతో ఈరోజు రావడం జరిగింది. మీ నవీన్ యాదవ్ అనేట ఆయన ఇక్కడ పుట్టినటువంటి లోకల్ బిడ్డ, ఎక్కడో పుట్టిన వాళ్ళకి మీరు ఓటు వేయాల్సిన అవసరం లేదు. మీ ముందు పుట్టిండు, మీ ముందే పెరిగిండు, మంచి సౌమ్యుడు, చదువుకున్నవాడు, ఒక బీటెక్ చదువుకున్నవాడు. ఆయన ఓటేసి గెలిపిస్తే మన ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అని అభివృద్ధి చెందుతున్న చెప్తూనే గత 10 సంవత్సరాలుగా దాదాపు 10-15 సంవత్సరాలుగా వేరే వాళ్ళు ఇక్కడ రాజ్యాన్ని ఏలిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పిండి అంటే వసూలు చేసిండ్రు. ఎక్కడ పోతే అక్కడ ఒక బిల్డింగ్ కడితే డబ్బులు వసూలు చేసిర్రు, డంపింగ్ యార్డ్ల కాడ వసూలు చేసిర్రు, రహమత్ నగర్లో బొందల గడ్డ కడతా అనేటువంటిది, ఒక మామూలుగా పానీపూరి బండి పెట్టుకుంటే కూడా డబ్బులు వసూలు చేసినటువంటి చరిత్ర, ఈ హీనమైన చరిత్ర ఈ బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది. వాళ్ళకు భయం ఒకటే ఉంది, మాకు ఎట్లా మళ్ళీ పూట గడవదేమో భయం ఉన్నది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలంటే వాళ్ళు కనువిప్పు కలిగింది. ఖచ్చితంగా లోకల్లో ఉన్నటువంటి నవీన్ యాదవ్కి ఓటేస్తాం, మా లోకల్ బిడ్డను గెలిపించుకుంటాం, మా బిడ్డను మేము గెలిపించుకుంటామని అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ఎలా రావడం జరిగిందో, మేమైన కళాకారులు కూడా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరం కూడా స్వచ్ఛందంగా ఈరోజు నవీన్ యాదవ్ గెలుపు కోసం మేము ప్రచారం చేయడానికి వచ్చాం. రైట్ అన్న, ఇప్పుడు దర్వంజన్న ఈ ప్రెస్ మీట్ ద్వారా దరువు అంటేనే పాటలు. అవును, ఈ దర్వంజన్న మొత్తం పాటలతోనే, ఒక 2-3 పాటలతోనే మీరు ఇక మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు మెసేజ్ ఇవ్వాలి. ఆల్రెడీ మీరు గోవింద గోవింద బీఆర్ఎస్ గోవింద అనేది ఫుల్ వైరల్ అవుతుంది. ఆ పాటతో మీరు స్టార్ట్ చేసి ఇంకొక 2-3 పాటలతో ఈ ప్రెస్ మీట్ను కొనసాగించాలని కోరుకుంటున్నామన్నా. తప్పకుండా అండి. మొత్తం పాటలే, ఇక పాటల పల్లకిలో నవీన్ యాదవ్ను మీరు తీసుకెళ్ళాలి. వాడు మూటలతో వస్తుండు, డబ్బుల కట్టలతో వస్తుండు కేటీఆర్. ఇప్పటికే రేమత్ నగర్లో బోరాబండలో ఓటుకు 5,000 వంచిండట, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్. ఇక నుంచి రోజుకు 5,000 వంచాడట కేటీఆర్. అట్లా ఇంటికి ఒక ఓటుకు 20,000 ఇద్దాం అనుకుంటుండట, 5 ఓట్లు ఉంటే 1,00,000 ఇద్దాం అనుకుంటుండట. వాని లక్షల కోట్లకు మీ పాటల మూటలకు మధ్య జరిగే యుద్ధం. ఇప్పుడు మీరు పాటలు వాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఖచ్చితంగా మీరు చెప్పినది 100కి 100 నిజం. వాళ్ళు డబ్బులు పంచుతున్న నిజం. ఆ డబ్బులు ఎక్కడివో కాదండి, అవి మన డబ్బు, మన రక్తాన్ని వాళ్ళు తాగుతున్నారు. వాస్తవానికి 5 లక్షల కోట్లు కాళేశ్వరం లోపల 1,00,000 కోట్లు తిన్నారు ఈ కల్వకుంట్ల కుటుంబం. ఆ పైసలన్నీ మనం ఆ పైసలు తింటే మనం ఏం పోయేది లేదు. ఖచ్చితంగా మీరు పైసలు తీసుకొని కానీ ఖచ్చితంగా మన ప్రజాప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపించాలంటే నా వంతుగా నేనేమి ఇవ్వగలననే ఉడతా భక్తిగా నేను పోయినసారి మన ఎన్నికలప్పుడు కూడా గోవిందా గోవిందా అని పాట రాసి ఈ యొక్క నిరంకుశమైనటువంటి దొరల రాజ్యాన్ని కూర్చున్నటువంటి ఆ గోవింద సాంగ్నే ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్లో కూడా 2వ విడతగా ఇక్కడ విడవదలుచుకున్నాను. వాళ్ళు చేసిన భాగవతాలు పాట రూపంలో నేను రాయడం జరిగింది. జూబ్లీ హిల్స్లో గోవింద 10 ఏళ్ల పాలన గోవింద, ఒక్క పని చెయ్యలే గోవింద, ఓట్లెట్లేస్తాం గోవింద. జూబ్లీ హిల్స్లో గోవింద 10 ఏళ్ల పాలన గోవింద, ఒక్క పని చెయ్యలే గోవింద, మరి ఓట్లెట్లేస్తాం గోవింద. గోవింద హరి గోవింద, బీఆర్ఎస్ గోవింద, గోవింద హరి గోవింద, కారు గుర్తు గోవింద, డబుల్ బెడ్రూములు గోవింద, ముస్లిం రిజర్వేషన్ గోవింద, ఇంటికో ఉద్యోగం గోవింద, పోరగాళ్ళ బతుకులు గోవింద. గోవింద హరి గోవింద, బీఆర్ఎస్ గోవింద, గోవింద హరి గోవింద, బీఆర్ఎస్ గోవింద. ముఖ్యంగా ఇప్పుడు ఎవరెవరు దోసుకు తింటున్నారంటే హరీశాలు రామారావు గోవింద, ఇదర్ కుచ్ భీ నై చల్తా గోవింద, జూబ్లీ హిల్స్ అడ్డా గోవింద. మన నవీన్ యాదవ్కు ఇక్కడ అడ్డా కాబట్టి గోవింద హరి గోవింద, కారు గుర్తు గోవింద. గోవింద హరి గోవింద, కారు గుర్తు గోవింద, గోవింద హరి గోవింద, బీఆర్ఎస్ గోవింద. బంగారు తెలంగాణ గోవింద, అప్పుల
అప్పుల పాలాయ కాళేశ్వరము మీ కడుపు నింపింది గోవింద హరి గోవింద ఈ గులాబీ దొంగల లీలలు వింటారా ఫోన్ ట్యాపింగులు పొంచులు ఇన్నారు దొరికినోడు దొరికినంత దోసుక తిన్నారు ఇప్పుడేమో మైకులల్లా ప్రతివతమంటుండ్రు గోవింద గోవింద హరి గోవింద టిఆర్ఎస్ గోవింద గోవింద హరి గోవింద టిఆర్ఎస్ గోవింద. మరి మంచి మనసు గల్లోడు నవీన మంచి మనసు గల్లోడు పేదోళ్ళ బంధువు అన్నాని అంటేనే నేనున్నానంటాడు సినీ కార్మికుల చింతించకంటుండు ప్రజాసేవ జయ పట్టం గట్టిండు చూడు రేవంత్ అన్న అండ ఉంది శ్రీశైలమన్న బలముంది రేవంత్ అన్న అండ ఉంది శ్రీశైలమన్న బలముంది చేతి గుర్తుకు ఓటేద్దాం మన నవీనన్ననే గెలిపిద్దాం చేతి గుర్తుకు ఓటేద్దాం నవీనన్ననే గెలిపిద్దాం చేతి గుర్తుకు ఓటేద్దాం నవీనన్ననే గెలిపిద్దాం. మళ్ళీ ఇంకేం చేసిన అనుకుంటున్నావు అయ్యా బిఆర్ఎస్ సుఖత మస్తుగుంది చెప్పమంటే పార్టీ పెద్దలండతో కబ్జాలు చేసిండు రహమత్ నగర్ బొందలగడ్డ చేస్తానని చెయ్యలే రహమత్ నగర్ గుడిసెల కాడ లక్షలు వసూలు చేసిండ్రు అయ్యో ఇల్లు కడితే లంచమాట అయ్యో బోరు వేస్తే లంచమాట నిజం మాట్లాడితే అట్రాసిటీ కేసులంట ఉద్యమకారులను పక్కన పెట్టిండు చూడు ఇచ్చిన హామీలన్నీ ఒక్కటన్న చేయలే ఓట్లెట్లేస్తాడు గోవింద బిఆర్ఎస్ గోవింద గోవింద హరి గోవింద గోవింద కేటీఆర్ గోవింద హరీషురావు గోవింద బ్లాక్ మెయిల్ కౌశిక్ గోవింద గంగుల కమలేశ గోవింద గంగుల కమలేశ గోవింద మన చంద్రికా కజూడు గోవింద మౌజుల వన్నాడు గోవింద హరీషురావేమో గోవింద అబద్ధాలు వాడుతుండు గోవింద కేటీఆర్ గారు చూడు గోవింద చెంగ దొంకుతుండు గోవింద చెంగ దొంకుతుండు గోవింద 14వ తారీఖు గోవింద మీరు ఏడ్సుడే తుడుసుడే గోవింద గోవింద హరి గోవింద టిఆర్ఎస్ గోవింద గోవింద హరి గోవింద కారు గుర్తు గోవింద గోవింద బిఆర్ఎస్ గోవింద జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ గోవింద. ఇదండి అసలు మామూలుగా లేదు, అసలు మామూలుగా లేదు. ఇట్లనే మీరు అన్ని డివిజన్లలో తిరగాలని కోరుకుంటూ మీరు ఇంకా చాలా కష్టపడుతురు. 6 లక్షల కోట్లకు మీ లక్షల కోట్ల విలువైన పాటలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. సాయం చేసిన కుటుంబానికి మోసం చేసిన కుటుంబానికి మధ్య జరిగే యుద్ధం. సాయం చేసిన కుటుంబం చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబం. ఏం సాయం చేసిర్రంటే కేసీఆర్కు తెలంగాణ ఉద్యమం అప్పుడు ప్రచార రథం కొనిచ్చిర్రు. కేసీఆర్ కూతురికి పెళ్లి జరిగినప్పుడు డబ్బులు లేకపోతే పెళ్ళికి కూడా లక్షల రూపాయలు సాయం చేసిర్రు. అంటే ఈ సాయం చేసిన కుటుంబం మీదనే మోసం చేయడంతో పాటు నిందలేస్తుర్రు. మోసం చేసిన కుటుంబం ఏదంటే కల్వకుంట్ల కుటుంబం. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ రణరంగం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సాయం చేసిన కుటుంబానికి మోసం చేసిన కుటుంబానికి మధ్యలో జరిగే యుద్ధం. ఇక చివరిగా మరొక పాటతోని మనం ఈ ప్రెస్ మీట్ను నువ్వు ఉస్మానియా ఒక నిరుద్యోగ ఉద్యమకారుడు ఒక మాట్లాడుతాను మిమ్మల్ని. చేవెల్లో బస్సు ప్రమాదంలో చాలా మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు.
కానీ కేటీఆర్ ఆ దేక్లింగ సాంగ్ పెట్టుకుంటా ఈ జూబిల్స్ డాన్స్ వేస్తారు. దానిపై మీరు ఏమనుకుంటున్నారు? అనుకునేది ఏంది, రాక్షసుడు మాది కుటుంబ పాలననే. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ మా కుటుంబ సభ్యులే, 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే అన్నప్పుడు, ఇంటికి పెద్ద కేసీఆర్ అన్నప్పుడు, మరి 22 మంది చనిపోతే నువ్వు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నావు, మీ నాన్న కుటుంబ పెద్ద అంటున్నావు, 10 ఏళ్ళు సీఎం చేస్తే నువ్వు దేక్లింగే అని చెప్పి రూమాలు వేసుకుంటా డ్రగ్స్ తీసుకున్నావా, బెల్ట్ షాప్లోకి వెళ్ళి మద్యం తాగినావా, లేకపోతే అది ఏంది సిగం వచ్చినట్టు ఊగుతున్నావు? పొద్దున అక్కడ యాక్సిడెంట్ అయితే సాయంత్రం రాత్రి బోరబండలో డ్యాన్స్ చేస్తున్నాండి. అంటే మోస్ట్ ఇర్రెస్పాన్సిబిలిటీ పర్సన్, మానవత్వం లేని వ్యక్తి కేటీఆర్. ఇట్లాంటోడు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏమన్నా న్యాయం చేస్తాడా? సొంత చెల్లెనే బయటకు వెళ్ళగొట్టిండు. సునీత అమ్మనంటే ఆదుకోండి అంటుడు. నువ్వు సొంత చెల్లెని ఫస్ట్ నీ పార్టీలకు పిలిపించుకో. మీ సొంత అక్క రమ్యారావు అక్కను కూడా వెళ్ళగొట్టినావు. వాళ్ళు ప్రతిరోజు బాధపడుతుంటారు. రమ్యారావు అక్కల భర్త మదన్న ఆయనను వాడుకున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. సొంత బావను సొంత అక్కకు మోసం చేసినావు, సొంత చెల్లెకు సొంత బావను బయటకు గంటేసినావు, డాన్సులు వేస్తున్నావు. ఇంత ఉన్మాదివా? కేసీఆర్ ఇప్పటిదాకా కనీసం చేవేళ్ళ బాధితులను మాట్లాడేయడానికి పోయిండా? ఆ రోడ్డు కూడా వాళ్ళే వేయాల్సింది వేయకుండా 10 ఏళ్ళు నాంచడం వల్ల అంత పెద్ద ప్రమాదం జరిగితే కూడా కేసీఆర్ పోలే, కేటీఆర్ పోలే, ఇంకా డ్యాన్సులు చేస్తున్నారు. ఇది అందరూ గమనించాలి. కేసీఆర్ అనేటోడికి కేటీఆర్ అనేటోడికి మానవత్వం లేదు. కాబట్టి ధర్మంజనాల గ్రూప్ మంచిగా వచ్చింది. చివరి క్షణంలో ఎండింగ్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. ఇంకొక పాటతోని ఈ ప్రెస్ మీట్ మనం ఎండ్ చేద్దాం. ఇది అదొక్కటే కాకుండా రేపు కూడా ఇంకో అస్త్రాన్ని మనం అమలపదం నుంచి విడుస్తున్నాము. మర్చుకో, ఇప్పుడు జరం తిడిస్తా. మీ బిల్ల రంగ మాటలన్నీ బుట్ట చోరురా, మా గల్లీకొస్తే మీకు బుద్ధి చెప్పు. అంటే బిల్లరంగ అంటే ఎరకే కదా, హరీష్ రావు కేటీఆర్ అన్నాడు. మీ బిల్లరంగ మాటలన్నీ బుట్ట చోరురా, మా గల్లీకొస్తే మీకు బుద్ధి చెప్పుడేనురా, మా కాంగ్రెస్ పాలన బాగుందిరా, రేవంత్ అన్న భలే శానుగుండురా, మా జూబ్లీ హిల్స్ ప్రజలమంతా ఏకమైతము, సరైన నిర్ణయము తీసుకుంటాము, చెయ్యి గుర్తుకే ఓటు వేస్తాము, నవీనన్నను గెలిపిస్తాము, చెయ్యి గుర్తుకే ఓటు వేస్తాము, నవీనన్నను గెలిపిస్తాము, చెయ్యి గుర్తుకే ఓటు వేస్తాము, నవీనన్నను గెలిపిస్తాము. జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేసినట్టు, మా పేదోళ్ళ బాధలన్నీ తీరినట్టు, మా పోరగాళ్ళకు ఉద్యోగాలు వచ్చినట్టు, సినీ కార్మికులు ఖుషి అయినట్టు, ఓటు వేయమంటూ మళ్ళీ వస్తున్నారు, మాయ మాటలు మళ్ళా చెప్పుతున్నారు. గులాబీ పాటోళ్ళు గుండగాళ్ళురా, మాయ మాటలు చెప్పే కంత్రిగాళ్ళురా, గులాబీ పాటోళ్ళు గుండగాళ్ళురా, మాయ మాటలు గులాబీ పాటోళ్ళు గుండగాళ్ళురా, మాయ మాటలు చెప్పే కంత్రిగాళ్ళురా, గులాబీ పాటోళ్ళు గుండగాళ్ళురా, మాయ మాటలు చెప్తే నమ్మగలురా. వాళ్ళు ఇంకేం చేసి అనుకుంటారు? 10 ఏళ్ళల్లో మీరు ఏమి చేస్తిరి? సర్కారు భూములన్నీ కబ్జా పెడితిరి, ఇల్లు కడితే లక్షలు డిమాండ్ చేస్తిరి, బోరు వేస్తే మామూలు ఇయ్యమంటిరి, డంపింగ్ యార్డ్ల మామూలు వసూలు చేస్తిరి, మా రహమత్ రూపం దరగడ్డ బొంద పెడితిరి. ఇన్నరా టీఆర్ఎస్ వాళ్ళు? కారు గుర్తోళ్ళు కంత్రిగాళ్ళురా, కనికరము లేనట్టి చోరుగాళ్ళురా, కారు గుర్తోళ్ళు కంత్రిగాళ్ళురా, కనికరము లేనట్టి కారు గుర్తోళ్ళు కంత్రిగాళ్ళురా, కనికరము లేనట్టి చోరుగాళ్ళురా, కారు గుర్తోళ్ళు కంత్రిగాళ్ళురా, కనికరము లేనట్టి చోరుగాళ్ళురా. ఈ పాట కూడా వస్తుంది, రేపు వస్తుంది. అది ఇంకోటి నవీన్ అన్న మీద, శ్రీశైలం అన్న మీద మీరు ఒకటి వాడు పొద్దును అన్నవే, తొలి పొద్దును అట్లాంటిది ఏదన్నా ఒక పాట. ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా, తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా, ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా, తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా, శ్రీశైలంను గన్నావమ్మా అమ్మా, తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా, శ్రీశైలంను గన్నావమ్మా అమ్మా, తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా, నవీనును గన్నావమ్మా అమ్మా,
ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా నా వీరుడు గన్నావమ్మా అమ్మా తొలి ముద్దను గన్నావమ్మా కన్నందుకు పాదాలకు దండాలు పెడుతున్నా కన్నందుకు పాదాలకు దండాలు పెడుతున్నా కన్నందుకు పాదాలకు దండాలు పెడుతున్నా కన్నందుకు పాదాలకు దండాలు పెడుతున్నా అమ్మా నీ బిడ్డను మేము దీవించి పోదుమా అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా నా బిడ్డను గన్నావమ్మా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అన్న మరి ఈసారి విజయం కాయించటం మరి తథ్యం అది ఎవడు ఆపేది కాదు. ఎవడు అడ్డం వచ్చినా ఎవడు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మాటలన్నా ఆయన గెలుపుని ఎవడు ఆపలేడు. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు టైరుకు పోటు పొడవర పోటు కారు గుర్తుకు పోటు పేదవల్ల గుండెల్లో ఉన్నవాడు పేదరికం వంచుల్లో తేలినోడు మంచికి మా మారు పేరు నవీనన్నరా గుండెల్లో దాసుకున్న ముద్దు బిడ్డరా ఓరాడే ఎవడైనా ఇక్కడ అన్యాయం జరిగిందని వచ్చి అన్న దగ్గర నిలబడితే నిలబెట్టు అర్థమై నిలబడి ఆ పేదల పక్షాన ఉన్నవాడు మా నవీనన్న ఈ గడ్డ మీద. అందుకే ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు ఇట్లా టైరుకు పోటు పడే రోజు వచ్చింది. ఈ గడ్డ మీద గెలవబోయేది మన్నే. అందుకే అమ్మాలారా అక్కాలారా ఆలోచించండి మీరు అమ్మాలారా అక్కాలారా ఆలోచించండి మీరు నవీనన్న మాట చూడు నవీనన్న బాట చూడు నవీనన్న మాట చూడు జూబ్లీ హిల్స్ గడ్డ మీదరా మా నవీనన్న పుట్టిన మా ముద్దు బిడ్డరా మా నవీనన్న ఆట ఇస్తే తప్పనోడు మంచికి మా మారు పేరు ఆట ఇస్తే తప్పనోడు మంచికి మా మారు పేరు పేరు ఇంట సాలు బిడ్డలా మా నవీనన్న పొట్టలోన దాచుకుంటాడు మా నవీనన్న అమ్మలారా అక్కలారా ఆలోచించండి మీరు అమ్మలారా అక్కలారా ఆలోచించండి మీరు జూబ్లీ హిల్స్ గడ్డ మీద నవీనన్నను గెలిపించు అష్టముకు ఓటు వెయ్యరే మాయమ్మలారా అన్నను మీరు గెలిపించండి మాయమ్మలారా మా యాదవుల ముద్దు బిడ్డ మా కన్న బిడ్డ మరి అన్ననాడు మా యాదవులందరూ కూడా కలిసి మా దేవుణ్ణి ఏడుకునేటోళ్ళు. ఎట్లా తెలుసా? రాజా 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 ఓ వల్లముల పెద్ది రాజే రాజా ఎద్దుల ఎర్రన్న రాజా ఓ మా గంగా దేవరమ్మ దేవి మా గంగా దేవరమ్మ దేవి
రారమ్మ రాజా మా యాదవుల బిడ్డలందరూ కూడా ఇలా ఊర్లు బయలుదేరి ఊరు మొత్తం జూబ్లీహిల్స్ లో ఉన్నారు. దండు గదిలేరు నవీని యాదవన్న దండు గదిలేరా దండు గదిలేరు నవీని యాదవన్న దండు గదిలేరా దండు గదిలేరు కాంగ్రెస్ అయి నవీనన్న దండు గదిలేరా దండులోన మాయన్న ముందు ఉండరు మా కాంగ్రెస్ అయి ముందే ఉన్నదిరు మా కాంగ్రెస్ అయి అనా మా యొక్క ఓటు బదులమక్క నీ ఓటెవ్వరికేస్తావో ఆలోచించక్క ఓటు బదులమక్క నీ ఓటెవ్వరికేస్తావో ఆలోచించక్క అక్క మా యొక్క ఓటు బదులమక్క నీ ఓటెవ్వరికేస్తావో ఆలోచించక్క అన్న మాయన్న ఓటు బదులమన్న నీ ఓటెవ్వరికేస్తావో ఆలోచించను కుక్కలాగా తిరుగుతుండ్రు నక్కలాగా అరుస్తుండ్రు ఎలక్షన్ల సీజన్ అని యమకోతలు కోస్తుండ్రు అరే కుక్కలాగా తిరుగుతుండ్రు నక్కలాగా అరుస్తుండ్రు ఎలక్షన్ల సీజన్ అని యమకోతలు కోస్తుండ్రు కుబేరునే మించిన కురువృద్ధులు వాళ్ళు కురువృద్ధులు వాళ్ళు బీజేపీ బిఆర్ఎస్ తోడు దొంగలకు ఏందయ్యో కేటీఆర్ ఏందయ్యో కేసీఆర్ ఎగిరెగిరి పడుతున్నారు మీరేమో చేసినట్టు ఏందయ్యో కేటీఆర్ కేసీఆర్ మీరేమో చేసినట్టు ఎగిరెగిరి పడుతున్నారు కేటీఆర్ తెలంగాణ త్యాగదలున్న సోనియమ్మ చూసింది తెలంగాణ ఇచ్చింది తెలంగాణ. నా పేరు ఆరాధన అండి. ఐఎమ్ ఫ్రమ్ గట్కేసర్. సో నేను ఇక్కడ గత 30 years నుండి ఈయన దగ్గర అన్ని పనులు చేసుకుంటూ పెరిగానండి. సో మాకు ఎప్పుడైతే ఇక్కడ ఇండస్ట్రీ వచ్చిందో అప్పుడు అన్నం తినడానికి కూడా ఉండేది కాదండి. మేము డాన్సర్స్ అండి, ఇక్కడ డాన్సర్ ప్లస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదంటే అది చేసుకుంటామండి. సో అప్పుడు ఆ రోజుల్లో శ్రీశైలం యాదవ్ గారు మా యూనియన్ కూడా లేదండి. మాకంటూ ఒక సొసైటీని కల్పించి మాకు అన్నం పెట్టి అందరినీ ఆదరించి ఆ రోజుల్లో మాకు ఒక గుర్తింపు తీసుకొచ్చి పెంచిందంటే శ్రీశైలం యాదవ్ గారండి. సో ఇంకో మాట నవీన్ యాదవ్ రౌడీ అంటారండి. ఆయన రౌడీ కాదండి. సో ఎడ్యుకేషన్ పర్సన్, ఏదైనా ఆపద ఉంటే పెళ్ళైనా చావైనా ముందుగా వచ్చి ఆదుకునే పర్సన్ అంటే నవీన్ యాదవ్ గారండి. అతను చాలా నెమ్మదస్తుడు అండి. ఎవరితో గొడవలకు దానికి దీనికి వెళ్ళడండి. అంటే టైం వేస్ట్ అనేది ఆయన దగ్గర చూడలేదండి మేము. వాళ్ళ తమ్ముడు వెంకట్ యాదవ్ గారు ఉన్నారండి. ఆయన కూడా నైస్ పర్సన్. చిత్రపురి కాలనీలో వైస్ ప్రెసిడెంట్ అండి ఆయన. మాకు చిత్రపురి హౌసింగ్ సొసైటీలో ఇల్లు ఇప్పించారండి వీళ్ళు. సో మేము గత 30 years నుండి జూబ్లీహిల్స్ ఏరియాలోనే ఉంటున్నాము. సో ఏదైనా నవీన్ యాదవ్ ఎంతమంది ఉంటారు ఆర్టిస్టులు ఇక్కడ 300 members. ఎంతమంది ఓట్లు వేస్తారు నవీన్ అన్నకు? మరి 300 మందిలో అది అన్ని ఓట్లు ఆయనకేనండి. అంతా అన్ని ఓట్లు ఆయనకి. ఎందుకంటే మాకు అన్నం పెట్టి ఆదుకున్నాడండి ఒకప్పుడు. మరి ఇప్పుడు కేటీఆర్ గిట్లా ఓటుకు 10,000 20,000 ఇస్తా అంటారు. అదైతే మేము పోలేదండి ఇప్పటి వరకు కూడాను. మాకు అట్లా ఎట్లా అండి, అన్నం పెట్టి మేము పెద్ద చేసిన తర్వాత ఇవన్నీ విశ్వాసం ఉంటుంది కదా, దానికోసమైనా మేము ఆయనకే నవీన్ యాదవ్ అండి. బికాస్ అవునండి, మొత్తం 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడానండి మాకు నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్, శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ కే అండి. అవునండి, అంత అభిమానం. మేము పెరిగిందే వీళ్ళ దగ్గర అండి. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, అన్నం తింటున్నాను అంటే శ్రీశైలం యాదవ్ గారి వల్లనే అండి. ఎందుకంటే మాకు
ఒకప్పుడు సొసైటీ లేదు, ఇక్కడ ఇల్లు లేదు, ఏం లేదండి. వాళ్ళ దగ్గర ఉండాలా, వాళ్ళకి అన్నం పెట్టాలా అంటే ఎవరు పెడతారండి? ఎక్కడ మేము గట్కేసరండి, గట్కేసరి నుండి వచ్చి ఆ రాత్రులు వెళ్ళాలంటే వెళ్ళలేము. మేము అక్కడే ఉన్నామండి. అంటారా అట్లా ఇట్లా అని కానీ ఏ ఆడపిల్లను వాళ్ళు తప్పుగా మాట్లాడలేదు. నేనే ఎగ్జాంపుల్ అండి ఇక్కడ. అంటే వాళ్ళ గురించి చెడు చెప్తారు, మీకు నిజంగా మీ కళ్ళలో నీళ్ళు కూడా వస్తున్నాయి. ఊకే కేటీఆర్ ఊకే నిందలేస్తే మీకు బాధ అనిపించట్లేదా? బాధ అనిపిస్తుందండి. చెప్పు మరి కేటీఆర్ కి ఏం చెప్తావు చెప్పు. కేటీఆర్ గారికి ఏం చెప్తాను? చీపురు కట్టుతోనే కొడతారు. ఆడవాళ్ళు మధ్యలోకి వచ్చి నువ్వు ఇక్కడికి రాండి, గుడికి రాండి, బస్తీలో చూడండి. చాలా బీఆర్ఎస్ ఏం చేసింది ఫస్ట్. మీరు ఇదా రౌడీ గుండా అంటున్నారు. శ్రీశైలం మంచి వాళ్ళ మీద మచ్చ పెడుతున్నారు. మీరు ఆడవాళ్ళ చీపులతోనే కొడతారు. 14 చీపులతోనే కొడతారు ఆడవాళ్ళు. కేటీఆర్ ను కేసీఆర్ ను ఎంత బీఆర్ఎస్ అస్సలు వన్ తొక్కాలి ఫస్ట్. అవును, మాకు ఏంటి చాలా నాకు వాటర్ లేదని ఎన్నిసార్లు చెప్పుకున్నాను. నా ఇంటికి వాటర్ లేదు అని మాలి ఎన్నిసార్లు తిరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరికి ఇంతవరకు మాకు వాటర్ ప్రాబ్లం తిరగలేదు. మా నాన్న శ్రీశైలం అన్న దగ్గరకు వచ్చి అమ్మ మేము ఉన్నాం, మేము చేస్తాం అంటే ఒక మాట ఇచ్చారు మాకు. అదే చాలు. 14వ తేదీ చెప్తారు చీపురు కట్టలతో వాళ్ళు మచ్చ పెట్టారు. 14వ తేదీ చెప్పారు. 14వ తేదీ చూడండి రిజల్ట్ ఎలా వస్తుందో. అదే రిజల్ట్ కాదమ్మా, నిందలేస్తే మీకు కోపం రావట్లేదా? అసలు మీకు రక్తం ఉడకట్లేదా? ఎన్ని నిందలేసినా పడతారా మీరు? పడవద్దు. ఎందుకు పడాలి? కనీసము తెలంగాణ భవన్కి ఒక్క రోజన్నా రానిచ్చాడా? ఎవరిని కలిశాడు? ఎవరన్నా కలిశాడా? సామాన్య కలుసుడు కాదమ్మా, నవీన్ అన్న ఒక మంచి వ్యక్తి మీద, వేల మందికి శ్రీమంతాలు చేసిన ఒక గొప్ప వ్యక్తి మీద అంటే వాళ్ళకి అది చేత కాదు కదా, అలా చేయడం వాళ్ళకి చేత కాదు. మీకు నిందలేస్తే మీకు బాధ అనిపించట్లేదా? ఎందుకు బాధ అనిపించండి? అన్యాయంగా అబ్బాయిని అయితే ఎన్ని దూషిస్తున్నారు, మాటలు అంటారా? అన్ని రకాలుగా అనొద్దు. ఎవరు కూడా కావాలంటే వాళ్ళు ఏం అభివృద్ధి చేశారో చూసి అప్పుడు ఓట్లు అడగాడు. అంతేగాని బీఆర్ఎస్ భవన్ కి వెళ్ళి చీపురుతో కొట్టొచ్చు కదా. రావాలి, ప్రజల మధ్య రావాలి. ఎవరు కూడా డబ్బు తీసుకొని మాత్రం ఓటు వేయకండి. డబ్బు ఒకవేళ తీసుకుంటే మన డబ్బులేనండి అయ్యి, తీసుకుంటే తీసుకోండి, కానీ నవీన్ అన్నకే వేయండి. అటేసవా ఓటిటేసవా ఎటుబడి తటేసి ఆగమైతవా, అటేసవా ఓటిటేసవా ఎటుబడి తటేసి ఆగమైతవా. నోటు కోసం నువ్వు ఓటు అమ్ముకోకు, నవీనన్నకే ఓటు వేయి. నోటు కోసం నువ్వు ఓటు అమ్ముకోకు, నవీనన్నకే ఓటు వేయి. ప్రాణబంధమైన స్నేహాన్ని మర్చిపోకు, సహాయం చేసిన మనిషిని మరివకు. ఫైనల్గా మీరు ఏం చెప్తారమ్మా? మరి మీ ఇంత మంచి పనులు చేసిండు అంటారు, ఇన్ని నిందలేస్తుంటే మీరు వెళ్ళి గల్లా బట్టి అడగరా? మీ ఇదే మీ సొంత తమ్ముని ఇట్లా అంటే ఊరుకుంటారా? రాని ప్రజల మధ్యలోకి రాని, వచ్చిన తర్వాత గల్ల పడతామో చీపురు కట్ట కొడతామో ఏమైతుందో రేపు కొద్ది రోజులు ఆగండి. 14వ తేదీ వరకు ఆగండి. ఓడిపోయిన తర్వాత అయినా కొట్టడమే ఉంటుంది, అడగాల గల్లా బట్టి అడగండి, కొట్టడమే ఉంటుంది. ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డున ఒక యాదవ్ మనం బిడ్డకు టికెట్ రావడం కోసం చాలా కష్టాలు పడి టికెట్ తెచ్చుకున్నాడు. ఈరోజు ఒక బీసీ బిడ్డను జూబ్లీస్ ప్రజలు గెలిపియబోతున్నారు. మాది మహబూబాబాద్ డిస్టిక్. అన్న కోసం అక్కడ నుండి పనిచేయడానికి వచ్చినాం. ఏదైతే కేటీఆర్ అహంకారంతో మాట్లాడి ఏదైతే మాట్లాడుతుండో మనకు యాదవ్ బిడ్డకు అన్యాయం జరగొద్దని చెప్పేసి మహబూబాబాద్ జిల్లానంగా మేము అక్కడ నుండి ఒక 5గురం యాదవ సోదరులం బయలుదేరి వచ్చి అన్న కోసం వారం రోజులంగా పనిచేస్తున్నాం. ఈ ఎలక్షన్ అంతా అయిపోయేంత వరకు ఇక్కడే దగ్గరుండి పనిచేసి అన్నను గెలిపించుకొని ఒక యాదవ బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేయడానికి మేము మహబూబాబాద్ జిల్లా నుండి ఇక్కడికి వచ్చి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి జూబ్లీస్ ప్రజలందరూ అన్నను ఓటేసి గెలిపించి మంచి మెజార్టీ కోరుకుంటున్నాం.